అతడి వయసు 89 ఏళ్ళు. ఈ వయసు వాళ్ళు ఎలా ఉంటారో ఊహించండి. సాధ్యమైనంత వరకు కర్ర చేత పట్టుకుని వణుకుతూ నిదానంగా నడుస్తుంటారు. కానీ ఈ చైనా తాత మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. చైనాలో బాడీ బిల్డర్గా పేరొందిన ఈ వృద్ధ బాడీ బిల్డర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. చైనాలో బ్లాక్ బస్టర్ ఎనిమేషన్ సినిమా నేజూ 2లో విలన్ పాత్రకు డబ్బింగ్ చెప్పి ప్రశంసలు పొందుతున్నాడు. అతడి మోడలింగ్, బాడీ బిల్డింగ్ చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తాత యాక్టివ్గా, వేగంగా నడుస్తూ బాడీని ప్రదర్శిస్తూ అందరినీ మెస్మరైజింగ్ చేస్తున్నాడు. ఇంతకు చైనా తాత పేరేంటి? అతడి గతం ఎలాంటిది? 89 ఏళ్ల వయసులో కూడా యవ్వనుడిగా అతడు ఎలా ఉన్నాడు? చైనాకు చెందిన వాంగ్ దేశున్ ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్సీలో షెన్యాంగ్ పట్టణంలో జన్మించాడు. అతడు మొదట ట్రామ్ కండక్టర్గా పనిచేశాడు. చాలీచాలని జీతం కారణంగా ఆ ఉద్యోగాన్ని మానేసి ఆ తర్వాత ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేరారు. ఆ తర్వాత అనుకోకుండా థియేటర్ నటుడిగా మారాడు. కానీ నటన కారణంగా వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలుగుతుందని భావించి దానికి స్వస్తి చెప్పాడు. ఆ తర్వాత భార్యాపిల్లలతో కలిసి దేశున్ బీజింగ్కి వెళ్ళాడు. తొలిసారి 78 ఏళ్ల వయసులో చైనాలో నిర్వహించిన ఫ్యాషన్ వీక్లో ర్యాంప్పై చొక్కా లేకుండా నడిచి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అప్పట్లో చైనా అంతటా ఈ దృశ్యాలు సంచలనం సృష్టించాయి. నటుడిగా కొన్నేళ్ల పాటు కొనసాగిన వాంగ్ దేశున్ మొదటి నుంచి వ్యాయామం చేయడం అలవాటు చేసుకున్నాడు. అందుకే అతడు చక్కటి దేహదారుఢ్యాన్ని కొనసాగిస్తున్నాడు. వాంగ్ దేశున్ వయసు ఒక నెంబర్ మాత్రమేనని నిరూపిస్తున్నాడు. 65 ఏళ్ల వయసులో గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత 80 ఏళ్ల వయసులో కూతురు నుంచి శిక్షణ పొంది డీజేగా మారాడు. మరో సాహస విశేషం ఏమిటంటే 85 ఏళ్ల వయసులో అతడు పైలట్ లైసెన్స్ పొంది సంచలనం సృష్టించాడు. నిజానికి అతడి వయసు రీత్యా పైలట్ లైసెన్స్ కోసం చేస్తున్న దరఖాస్తును పౌర విమానయాన పరిపాలనా విభాగం తిరస్కరించింది. కానీ 3 నెలల పాటు అతడు నిత్యం 8 గంటల పాటు శ్రమించాడు. 2 కఠినమైన పరీక్షలను ఎదుర్కొని పైలట్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. వాంగ్ తన సామర్థ్యాన్ని నిరూపించుకొని అత్యధిక వయసులో పైలట్ లైసెన్స్ సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. గతేడాది ఏప్రిల్లో కూడా షాంఘై ఫ్యాషన్ వీక్లో వాంగ్ మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు. 88 ఏళ్ల వయసులోనూ అంత ఉత్సాహంగా ఉన్న అతడిని చూసి యువకులే ముక్కున వేలేసుకుంటున్నారు. 2008లో చువాంగ్ గ్వాండో, 2010లో రిన్ ఆఫ్ అసిన్స్, 2015లో 21 అగైన్ వంటి క్లాసిక్ చైనీస్ సినిమాల్లో వాంగ్ దేశున్ నటించాడు. అలాగే 2016లో ఎనిమేటెడ్ ఫ్యాంటసీ చిత్రం బిగ్ ఫిష్ అండ్ బెగోనియాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. 2022లోనే ఝూటు చిత్రంలో ఉలియాంగ్ జియాన్వెంగ్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. చైనీస్ పురాణాల ఆధారంగా నిర్మించిన నేజూ 2 చైనాలోనూ అత్యధికంగా వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. జనవరి 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 10,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. వాంగ్ దేశున్ అద్భుతమైన గాత్రంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. వాంగ్ దేశున్ను చూసిన తర్వాత ఏజ్ ముఖ్యం కాదు, గేజ్ ఇంపార్టెంట్ అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో వాంగ్ దేశున్ విజువల్స్ చూసి అబ్బరపరుస్తున్నారు. 89 ఏళ్ల వయసులోనూ యువకుల కంటే ఉత్సాహంగా కనిపిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం విశ్వవీక్షణం ఛానల్ను వీక్షించండి.